బాలకోటేశ్వరరావు గారు. గురుగారు అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి. ఏం లేదు గురుగారు. సార్ మీ వాయిస్ చాలా తక్కువ వస్తుందండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? చాలా తక్కువ వస్తుంది. గురుగారు చెప్పండి. ఇప్పుడు ఈఎఫ్టి టెక్నిక్ అంటే ఓన్లీ ఎమోషనల్ సంబంధించిన వాటికి అఫర్మేషన్ కదా గురుగారు? అవునండి, అంతేగా గురుగారు? అంతేనండి. ఇప్పుడు ఏదైనా కొంచెం మనసులో చాలా ఆందోళనగా ఉంటుంది, దేని గురించో వర్రీ అవుతూ ఉంటాము తెలుసండి, అలాంటి దానికి అప్లై చేస్తే ఆ టెన్షన్ నుంచి బయటకు వస్తాం అనమాట. అవును సార్ గురుగారు. అయితే 2 సంవత్సరాల క్రితం బాబు చనిపోయాడు గురుగారు. దాని గురించి 2 సంవత్సరాల నుంచి నేను బాధపడతానే ఉంటున్నాను. కానీ ఆ టెన్షన్ ఎక్కువైపోయి ఆరోగ్యం ఇదైపోయి 3-4 నెలల నుంచి విరోచనాలు ఈ టెన్షన్లో విరోచనం అవుతూ చాలా బాధపడ్డాను. కానీ ఇవాళ ఏంటి ఈ టెక్నిక్ చేసిన తర్వాత గురువుగారు ఇది ఏంటిలే అన్నట్టుగా చాలా సింపుల్గా నేను దాన్ని ఇది చేసినట్టు అనిపించింది గురువుగారు. వాళ్ళు ఈ చిన్న కుదిరిని చేసినప్పుడు చాలా కొంచెం రిలీఫ్ అనిపించింది గురువుగారు. 2 సంవత్సరాల నాటి జ్ఞాపకాన్ని మర్చిపోవాలని గురువుగారు ఇవాళ మీరు చెప్పిన ఈఎఫ్టి టెక్నిక్లో చాలా రిలీఫ్ అనేది ఎంతలే అన్నట్టుగా చాలా సింపుల్గా తీసేసినట్టుగా కొంచెం మైండ్ రిఫ్రెష్ అయినట్టుగా ఉంది గురువుగారు. సూపర్ అండి. థ్యాంక్ యూ గురువుగారు. థ్యాంక్ యూ. ఇవేనండి. సూపర్ అండి. ఇలాంటివి నిజంగా అనుభూతి చెందుతూ మనసులో పెట్టుకోకుండా చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. చాలా ఎందుకంటేనండి నన్ను మీరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ మోటివేట్ అవుతూ ఇంకా ఎక్కడెక్కడో వింటూ నేను చూస్తూ ఉంటా. కానీ అందరినీ మోటివేట్ చేయాలండి. సబ్జెక్ట్ విన్నవాళ్ళు ఆ అనుభూతి చెప్తూ ఉంటే గురువుగా అంతకంటే ఏం కావాలి చెప్పండి. అంతే కదా! ఇప్పుడు ఉన్నది ఒకటి చెప్పాము. సరే చిన్నది 2 సంవత్సరాలు బట్టి అనుకున్నది అనిపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తది కదా! బాలకోటేశ్వర గారు మీరు ఆల్రెడీ మ్యూట్‌లోకి వెళ్ళిపోయారు. మీరు చెప్పింది వినిపియట్లేదు. ప్రభాకర్ గారు, నోబీ మాస్టర్ మీరు మాట్లాడదురు గాని. సార్ ఇక్కడ చాలా పని చేస్తుంది సార్. ఇట్లా అంటే మొత్తం మైండ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇట్లా పని చేస్తుంటే మస్తు అనిపిస్తుంది. మంచిగా అంటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇట్లా అంటే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇది బాగా అనిపిస్తుంది సార్. ఒకటి మెడిటేషన్ చేస్తుంటే బాడీ మొత్తం ఇట్లా ఇట్లా అయిపోయింది. ఇట్లా అవుతుంది సార్. మొత్తం ఇట్లా తక్కువ ఇట్లా అయిపోయింది. నాకు వస్తుందండి. కలితే నేను కెమెరా ఆన్ చేసి చేస్తూ ఉంటాను కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇలా జలధరిస్తూ ఉంటుంది. అంతేనా సార్? కామనండి, ఏం కాదండి, ఏం కాదు. చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి చేయండి సార్, ఏం కాదు. సూపర్. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి వాటర్ బాటిల్ టెక్నిక్, ఇప్పుడు వాటర్ బాటిల్ ఎల్లో పేపర్ మీద రాసుకొని రేపు డీటెయిల్ గా చెప్తానండి. రేపు వాటర్ బాటిల్ది మన రేపు అఫర్మేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి గుర్తు చేయండి. దాని గురించి రేపు అదే టాపిక్ చెప్తాం. విన్న వాళ్ళకి మళ్ళీ పనిచేస్తుంది వాటర్. ఓకే, నవీ మాస్టర్ మీరు. గురుగారు మీ పాదాలకు నమస్కారం సార్. ఫస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే మార్నింగ్ నాకు 4 క్లాస్ స్టార్ట్ అయింది. 4 అంటే ఇప్పుడు మార్చాను. మెడిటేషన్ వచ్చిన తర్వాత 5:30 నుంచి ఈ టైం దాకా చేస్తా ఉంటాం. కనీసం ఈ బాడీ మొత్తం ఎక్కడెక్కడెక్కడెక్కడ పెయిన్స్ వస్తాయి. ఇంటికి వెళ్ళి నేను నిద్ర కూడా పోలేను. టాబ్లెట్లకి ఎడిట్ అయిపోయారు. అంటే నిద్ర రాకన్నాను. ఇప్పుడు సార్ ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నా, నాకు నిద్ర వస్తుంది సార్. చాలా కాలం తర్వాత హ్యాపీగా నిద్ర వస్తుంది సార్. ఇది ఫాలో అవుతా కాదు అంతే కదా సార్. ఇల్లు మాకు పచ్చి పుండు అయిపోద్ది సార్. ప్రాక్టీస్ ఇచ్చి గుల్ల అయిపోద్ది. టాబ్లెట్లు ఎన్ని వేసుకోవాలి సార్ టాబ్లెట్లు? ఇప్పుడైతే టాబ్లెట్లు వేసుకోకండి, సబ్జెక్ట్ ఫాలో అవ్వండి. రేపు ఒక మంచి విషయం చెప్తాను. నేను ఇంకా చాలా ఒక వీడియో చేస్తున్నాను, అది నేను మీకు నిజంగా చెప్తాను. టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలండి? టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాటికి అడిక్ట్ అవ్వడం వల్ల దానికి మించిన టెక్నిక్స్ మన దగ్గర ఉంటాయండి. ఫాలో అవ్వండి. మీరు చెప్పాను కదా, మీరు 4 టాబ్లెట్లకి ఇచ్చే ఖర్చు మన ఫీజుకి అనమాట, సింపుల్ గా నెలకి. అంటే అది అమౌంట్ కంపారిజన్ కాదు, కానీ టాబ్లెట్లు వాడకండి. అన్నిటిని రిమూవ్ చేసే టెక్నిక్స్ నేను ఇంకా యాడ్ చేస్తా. జస్ట్ ఫాలో అవ్వండి అంతే. ప్రశాంతంగా ఇంకేం చేయండి సార్. నేను నాకు అవసరం లేదు. ఇంటికి వెళ్తాం, స్నానం చేయటం, జస్ట్ టిఫిన్ తింటాం, చేసేసి ప్రశాంతంగా వెళ్ళిపో. ఇంకేం కావాలి సార్? అంతే. అసలు బాడీ ఫ్రీ అయిపోయింది. ఫస్ట్ బాడీ పెయిన్స్ లేవు.
గుల్ల అయిపోతుంది సార్ సాయంత్రానికి. మా డాన్స్ మాస్టర్ జీవితాలు నాకు తెలుసు, నరకం చూస్తాను నేను, కానీ ప్రశాంతంగా ఉంది సార్. ఇంతకన్నా ఏం కావాలి సార్? సూపర్ అండి, సూపర్ అండి, ఎక్సలెంట్ 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 సార్, ఎక్సలెంట్ సార్. ఫాలో అవ్వండి సార్, సబ్జెక్ట్ నమ్మండి సార్, అందరూ అర్థం చేసుకోండి సార్, ఫాలో అవ్వండి, జీవితాన్ని మార్చుకునే అవకాశం ఎటువంటి ప్రాబ్లం నుంచి అయినా సరే. ఓకేనండి, సూపర్ అండి.